కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ వెలిచాల గ్రామంలో 3 గ్రామాలతో కూడిన మేజర్ గ్రామ పంచాయతీ. గ్రామంలో మొత్తం జనాభా 6500 కాక ఇందులో 4200 ఓటర్స్ ఉన్నారు. గతంలో జరిగిన అభివృద్ధి ఏంటి, జరగాల్సిన అభివృద్ధి ఏముంది, వెలిచాలలో సర్పంచ్ ఎన్నికలపై జనం ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి శ్రీనివాస్ అందించే పంచాయతీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల లోపల చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా పోటీ లోపల ఉన్నటువంటి వారు నువ్వా నేనా అనేటువంటి కోణం లోపల కొనసాగుతున్నారు. చాలా రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం లోపల వచ్చిన తర్వాత గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. చాలా డెవలప్మెంట్ కూడా అవుతున్నది. కానీ గ్రామాల లోపల ఇంకా కొన్ని సమస్యలు తిష్టవేసినటువంటి పరిస్థితి. అసలు గ్రామాల లోపల ఏమైనా సమస్యలు ఉన్నాయా? ప్రస్తుతం మనము వెలిచాల గ్రామం లోపల ఉన్నాం. ఏదే బాబు, ఎట్లా నడుస్తుంది ఎలక్షన్, ఎట్లుంది? అంటే మీ గ్రామాలలో ఇప్పుడు 10 ఏళ్ళ తెలంగాణ వచ్చింది, ఏమైనా అభివృద్ధి చెందిందా? తెలంగాణలో అభివృద్ధి బాగా చెందింది, అన్నీ మంచిగా జరిగినాయి. ఇప్పుడు కూడా మంచిగానే జరుగుతుంది. కొద్దిగా జనాలు ఇక ఇద్దరు నిలబడ్డారు. ఇక జనాలు ఎటు సమస్యలు తీరినాయా? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఊళ్ళో ఉంటాయి, ఇక పడతాయి, ఎప్పుడు ఉంటాయి పనులు. కానీ మాకు పని చేసే వ్యక్తి మంచోడు కావాలని జనం చూస్తారు. డెవలప్ అయిందా? 10 ఏళ్ళ డెవలప్ అయిందా? డెవలప్ అయింది. టీఆర్ఎస్ టీఆర్ఎస్ పాలనలో మంచిగా అయింది, మంచిగా చేసిండ్రు. అన్నిటికీ నీళ్ళ సౌలతి, వ్యవసాయ పెట్టుబడికి, వ్యవసాయకు అన్నిటికీ ఇక మన కళ్యాణ లక్ష్మి పెళ్ళిళ్ళైనా ఏదైనా అన్నిటికీ మంచి అభివృద్ధి చేసిండు. కేసీఆరే కావాలని అందరూ బాగా చూస్తుండ్రు. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఎట్లుంది ఇప్పుడు? కాంగ్రెస్ మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే అన్ని ఇత్తనాన్ని ఆశపెట్టి ఏం చేస్తలేడని అంత పబ్లిక్ ఎడుతుర్రు అంతే. సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కదా, ఏమనుకుంటారు? అంటే ఊళ్ళో డెవలప్ అయిందా? అంటే ఇంకేం కావాలనుకుంటారు? ఇప్పుడు జనాభా ఏమనుకుంటారు అంటే మనకు ఊరును మంచిగా అభివృద్ధి చేయాలి, మంచిగా చేసే మనిషి కావాలని అనుకుంటారు. మంచిగా చేయాలి, ఎవరు చేస్తారు ఏందని ఆలోచిస్తారు అంతా జనం. ఎట్లున్నది గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అవుతున్నాయి, ఎట్లున్నది గ్రామాభివృద్ధి? ఏంటంటే ఈ 2 సంవత్సరాలు అయితే డెవలప్ అయితే అయిపోయింది. ఎందుకంటే సరైన నిధులు, నాయకత్వం కరెక్ట్ లేకపోవడం. ఇప్పుడైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. పోటీ అయితే 4 అయితే ఉన్నారు. కానీ ఇక్కడ గ్రామానికి మెయిన్ ఏంటంటే ప్రతి కుటుంబం ఎక్కువ ఇబ్బంది పడేది విద్య, 2 వైద్యం. ఈ 2 అంశాల మీద ఖచ్చితంగా గ్రామం ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళైతే ఈ అంశాలు అయితే చూసుకోవాల్సింది ఉంటుంది. అదేవిధంగా సాగునీటి సమస్యలు కానీ, పోతే నీటి మన రోడ్డు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, రోడ్స్ డెవలప్మెంట్ చేయాలి. అంటే 10 ఏళ్ళ మరి ఇప్పుడు తెలంగాణ వచ్చింది, అందరం కూడా తెలంగాణ రావాలనుకున్నాం. అంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, డెవలప్ అయిందా? 10 ఏళ్ళ డెవలప్ అయింది. ఇంకా మనకి ఇక్కడ జస్ట్ రోడ్లు అవి కాదు కదా, మనకు మెయిన్ ఇక్కడ ప్రతి కుటుంబానికి ఆర్థిక భారం ఏదైతుందంటే విద్య అవుతుంది. ఆ విద్య ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో దాదాపు ఒక విద్యార్థి దాదాపు ₹1,00,000 గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. మా స్కూల్లో దాదాపు ఒక 60 మంది లేరు. అంటే మనకి విద్య అనేది అందరూ ఇంటికి మినిమం ₹1,00,000 ఖర్చు అవుతుంది ఒక కుటుంబానికి. ఆ ₹1,00,000 మిగిలాలంటే ప్రతి సర్పంచ్ అభ్యర్థి మెయిన్ విద్యను అనేది అయితే కాన్సెప్ట్గా పెట్టాలి. విద్య ఖచ్చితంగా నాణ్యతమైన విద్య ఇచ్చే విధంగా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన గౌరవ సీఎం గారు ఏమన్నారంటే ఎల్కేజీ యూకేజీ అనేది అమలు చేస్తున్నారు. ఈరోజు మన ప్రైవేట్ స్కూళ్ళల్లో నీట్ కానీ ఐఐటి కోచింగ్ నడుతుంది. మన గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? అదొక్కటి ఇప్పుడు మా సర్పంచ్ అభ్యర్థులు ఖచ్చితంగా నీట్ ఐఐటీస్తో గవర్నమెంట్ స్కూళ్ళల్లో డెవలప్ చేసే విధంగా ఎడ్యుకేషన్ అయితే ఖచ్చితంగా డెవలప్ చేయాలి. అది నేనైతే కోరుకుంటున్నా. ప్రతి కుటుంబానికి అది ఒక ఆర్థికంగా చేయూతనిచ్చినట్టు. గ్రామంలో అభివృద్ధి అయిందా? 10 ఏళ్ళ అయిందా? మంచిగా ఊళ్ళు మంచిగా నీట్గా మోర్లకి ఎవరు తీస్తలేడు. మొన్న ఈ ఎలక్షన్ కూడా తీసారు అంతే. 2 దానికి. అంటే ఇప్పుడు సర్పంచ్ పోయినాక ఎవరు తీస్తలేరు, ఇక దానికి తీస్తలేరు. 10 ఏళ్ళ మరి పింఛన్లు అవన్నీ కరెక్ట్ వస్తున్నాయా? ఇంకేమన్నా ఉన్నాయా? ఇక చెట్టోళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి అయితే అసలు ఇస్తలేరు, కుంటోళ్ళకి ఇస్తలేరు. నా బిడ్డ కాలు పడిపోయి
అయ్యా 40 ఏళ్ళ వాడే అంటే 40 ఏళ్ళు వాడే అని పింఛన్ ఇస్తలు కూర్చున్న కన్నే ఉండు. మరి ఏం చేసుడు దయచేయద్దు ఇప్పుడు అట్లా. మీ వెలిశాల గ్రామం ఉంది 10 ఏళ్ళ అభివృద్ధి అయిందా మంచిగా? మంచిగానే అయింది వారి దాకా. కానీ ఇక ఇప్పుడు మళ్ళా మాకు నరసింహ సార్ వస్తే మాకు ఊరు సౌలభ్యం చేస్తాడు, ఆయనకు మేము వేస్తాం. ఇక అంతేటోళ్ళని అడిగోళ్ళు వేసి కానీ డబ్బులు ఇస్తారు, మన్ని ఇస్తారు. వెయ్యం మా ఊరు సౌలభ్యం చూసుకునేటోళ్ళకి. సౌలభ్యం చూసుకునే వాళ్ళకే ఇస్తారు. మరి ఊళ్ళే సమస్యలు ఉన్నాయా ఇంకా? ఇప్పుడు సమస్యలు అయితే అంతగానే ఏం లేవు, అన్ని అయితే సాల్వ్ చేసారు. రోడ్లు గల్లీలు మంచిది చెడ్డది. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చారు, మంచిగా 5 లక్షలు ఇచ్చారు, పేదవాళ్ళందరూ కట్టుకుంటారు.